गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे। నాన్నగారు చెప్పినటువంటి సబ్జెక్ట్లోనే మళ్ళీ మమకారం గురించి, అంటే ఏ అటాచ్మెంట్ అయితే మనం ఇబ్బంది పెడతాందో ఆ అటాచ్మెంట్ గురించి మనం వివరంగా తెలుసుకుంటే ఏమవుతుందంటే ఎంతో తన వివేకం పనిచేస్తూ ఉంటుంది, విడదీసుకోవటానికి వీలవుతూ ఉంటుంది. అంటే మనం మమకారాన్ని పక్కన పెట్టేసి ఎన్ని చేసినప్పటికీ ఆ మమకారంలోంచి విడుదల అవ్వకపోతే మనకి ఆ దేహ బుద్ధి పోదన్నమాట. అందుకని చెప్పేసి మమకారంలోంచి మనం ఎలా విడుదల అవ్వాలో నాన్నగారు బుద్ధుడి గురించి చెప్పినప్పుడు, బుద్ధుడు ఇల్లు వదిలిపెట్టేశాడు అని చెప్తారు, కానీ మమకారం వదిలిపెట్టేశాడు. ఇల్లు వదిలిపెట్టేశాడు అంటాం మనం, కానీ మమకారం వదిలిపెట్టేశాడు, అది మనం తెలుసుకోవాలన్నమాట. అంటే సన్యసించటము అంటే ఇప్పుడు బౌద్ధ భిక్షువులు కానీ సన్యాసం కానీ ఏంటంటే అది వదిలిపెట్టడం. ఏది వదిలిపెట్టడం అంటే ఇల్లు బట్టలు ఇవన్నీ కాదు, మమకారాన్ని వదిలిపెట్టడం సన్యసించటం అంటే. అలాగా బుద్ధుడు ఏంటంటే మమకారాన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి వచ్చేటప్పుడు, ఇంటి నుంచి వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఒక్కసారి రాహుల్ని చూసి వస్తాడు. ఒక్క నిమిషం చూసి వెంటనే వచ్చేస్తాడు. వచ్చేసి చెన్నుడు రథసారథి అనమాట, ఆ ఊరి నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు అడుగుతాడు, సిద్ధార్థ నువ్వు అంత చిన్న పిల్లవాడు, యశోద అంత మంచి భార్య అందగత్త, వాళ్ళని వదిలిపెట్టేసి వస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు కదా అంటాడు అనమాట. అంటే అప్పుడు బుద్ధుడు చెప్తాడు, నేను వాళ్ళ మీద ఇష్టం లేకుండా వెళ్ళిపోవట్లేదు, నాకున్న ప్రేమని ప్రపంచానికంతా పంచిపెట్టాలి, నా ప్రేమను వ్యాపింప చెయ్యాలి అందరికీ. ఈ ఇంటికో ఓ నలుగురికో కుటుంబానికో పరిమితం చేయకుండా నా ప్రేమని లోకం అంతా వ్యాపింప చెయ్యాలి, సృష్టి అంతా వ్యాపింప చెయ్యాలని వెళ్తున్నాను. అంటే మనం ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో ఇప్పుడు చెన్నుడి చేత అడిగించారు, మనకి ఇవన్నీ తెలియటానికి అక్కడ చెన్నుడి చేత అడిగించడంతో పాటు ఆ సంభాషణ మనకి ఏమైంది, ఆయన ఏదో కష్టం వచ్చో ఆ సామ్రాజ్యంలో భోగాలు తక్కువయ్యో వెళ్ళిపోలేదు. ఆయన ఎందుకు వెళ్తున్నాడు, జ్ఞానాన్ని సంపాదించడానికి వెళ్తున్నాడు. జ్ఞానాన్ని సంపాదించడానికి వెళ్ళినప్పుడు మమకారం వదిలిపెట్టేస్తే కానీ, అటాచ్మెంట్ వదిలిపెట్టేస్తే కానీ వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల, బాహ్య పరిస్థితుల పట్ల, అన్నిటి పట్ల మనకి అటాచ్మెంట్ ఉంటుంది. ఆ అటాచ్మెంట్ వదిలేస్తేనే అది గూట్లో పడుతుంది. మన చేతిలో వస్తువు మనం వదిలేస్తే కింద పడుతుంది, పట్టుకుంటే అది కింద పడుతుందా, పట్టుకోదు, కింద పడదు అది. అలాగే మనం అటాచ్మెంట్ తోటి ఎక్కడో చోట ఏదో వ్యక్తి మీద, ఏదో పరిసరాల్లో, సంపద మీద, అన్నిటి మీద అనేక రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అలాగా ఒకరికి వ్యక్తి మీద ఉండొచ్చు. పెద్దవాళ్ళు అయ్యాక నాన్నగారు ఎప్పుడు అంటాడు, చిన్నప్పుడు అంతా కొడుకును కూతురుని భార్యని పట్టుకుంటారు, ముసలోళ్ళు అయ్యాక పిల్లల్ని పట్టుకుంటారు, తర్వాత మునుమానం పట్టుకుంటాం. మనం మమకారం వదిలిపెట్టకపోతే జ్ఞానాన్ని పొందలేము.
ఎవరైనా మనకి ఏం చెప్తా ఉంటారు, మమకారం అహంకారం, మమకారం అహంకారం ఈ రెండు వదిలిపెట్టాలి అని చెప్తా ఉంటారు. మమకారం వదిలిపెడితేనే దేహ బుద్ధిలోంచి బయటికి వస్తాం. మమకారం ఎలాగయ్యా అంటే మనకు ఆ దేహ బుద్ధి ఉంటుంది. దేహమే నేను అనుకునే బుద్ధి ఏం చేస్తుందంటే మన కుటుంబ సభ్యుల్లోని మన భర్త, పిల్లలు వాళ్ళందరినీ ఆ దేహ బంధుత్వం అనుకోకుండా మనం వాళ్ళతో కలిసిపోతూ ఉంటాం అన్నమాట. వాళ్ళే మనం అనుకుంటా ఉంటాం. ఇక్కడ వాటితో కలిసిపోకుండా ఈ దేహ బుద్ధే మన ఆనందానికి, శాంతికి అడ్డు వస్తుంది అనే వివేకం ఉంటే మనం ఏం చేస్తాము, మనం కుటుంబంలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ మనకి ఆ వ్యక్తులు అడ్డం కాదు, మన దేహం అడ్డం కాదు, మనం వాళ్ళ మీద ఉన్న అటాచ్మెంట్ అడ్డం అనమాట. మనం అటాచ్మెంట్ లేకుండా కూడా జీవించవచ్చు అని చెప్పేసి నాన్నగారు చక్కగా, మనం అటాచ్మెంట్ లేకపోతే ఎలా అనుకుంటాం, అటాచ్మెంట్ లేకుండా జీవిస్తేనే అదే అసలైన వివేకవంతమైన జీవితము. అది మనకు అర్థమవుతే ఏం చేస్తామంటే మమకారాన్ని తగ్గించుకున్నప్పుడు, మనంతటా మనం తగ్గించుకోవడానికి కొన్ని మాటలు విన్నప్పుడు ఇదంతా ఎవరికి ఏమి కారం చెప్పారు శంకరాచార్య వారు అనుకుంటా ఉంటాం. కానీ మళ్ళీ అనుకుంటా ఉంటాం మనసుతోటి, మళ్ళీ సమయం వచ్చినప్పుడు కలిసిపోతూ ఉంటాం. ఇక్కడ మమకారం మనకి ఆ దేహమే నేను అనుకునే బుద్ధి ఉండటం వల్ల మనం ఈ దేహానికి ఆ మిగిలిన ఆ కుటుంబంలో ఉన్న దేహాలతో ఉన్న అనుబంధం, ఆ స్నేహితులతో ఉన్న అనుబంధం వల్ల వాళ్ళతో మనకి అటాచ్మెంట్ ఉంటుంది. ఆ మమకారమే మనకి జ్ఞానానికి అడ్డము. అది తొలగించుకోవాలి. నువ్వు సన్యాసం తీసుకోవటం కాదురా, నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఇంట్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు మమకారం లేకుండా జీవించు. మమకారం లేకుండా జీవిస్తూ ఉంటే ఎక్కడున్నప్పటికీ జ్ఞానం వచ్చేస్తుంది. అది సాధ్యమైన అనుకోవటానికి బుద్ధుడు వదిలిపెట్టేసి వెళ్ళాడు కదా, అలాగే వాల్మీకి వదిలిపెట్టేసి వెళ్ళాడు, వాళ్ళందరూ వదిలిపెట్టేసి వెళ్ళారు. మనకి ఎలా సాధ్యం అనుకోవటానికి నాన్నగారే మనకి నిదర్శనం. ఆయన కుటుంబంలో ఉండి అటాచ్మెంట్స్ లేకుండా జీవించటం వల్ల ఆ అహంకారంలోంచి భగవంతుడి దయ వల్ల, భగవాన్ యొక్క రమణ మహర్షి యొక్క దయ వల్ల ఆయనకి జ్ఞానం అనుభవంలోకి వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ మమకారం మనల్ని బంధిస్తుంది. మన కుటుంబంలో ఉండటం కష్టం కాదు, కుటుంబంలో ఉండి మమకారం లేకుండా మనం సాధన చేసి అటాచ్మెంట్స్లోంచి బయటికి వస్తే అప్పుడు మనం అటాచ్మెంట్స్ ఏదో చాలా బాగున్నాయి అనుకుంటే మరణం వస్తుంది, ఏవో పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో అయినా మరణం వచ్చినప్పుడైనా దూరం అవుతాం. ఇప్పుడు మన పిల్లలందరూ ఏ అమెరికాల్లోనే ఉంటామంటే మరి దూరం అవుతున్నారు కదా, కానీ మనకి ఏంటంటే ఎక్కడో ఉన్నారులే అనుకుంటా ఉంటాం. మరి మరణం వచ్చినప్పుడు ఏంటి, వాళ్ళు దూరం అవుతారు. అప్పుడైనా మనకి దుఃఖం వస్తుంది. కానీ మనం దుఃఖపడకుండా ఉండాలి అంటే, శాశ్వతమైన శాంతి ఆనందం పొందాలి అంటే జీవించి ఉండగానే, దేహం ఉండగానే మమకారంలోంచి బయటికి రావాలి. మమకారంలోంచి బయటికి రాకపోతే ఏం చేస్తుందంటే, ఆ మమకారం ఏం చేస్తుందంటే మనల్ని అనేక కర్మలు చేయిస్తూ ఉంటుంది. అటాచ్మెంట్ వల్ల పాపం చేసేస్తాం. అటాచ్మెంట్ ఇస్ సిన్ అని చెప్తారు. అదే పెద్ద పాపం, దానికి మించిన పాపం లేదు అని చెప్తారు. వాల్మీకి మహర్షి ఆ కుటుంబం పోషణ కోసమనే అనేక హత్యలు చేస్తూ ఉంటాడు. చేసినప్పుడు ఆయనకి ఒకసారి అడుగుతాడనమాట నారదుడు, ఈ హత్యలన్నీ చేస్తున్నావు కదా నీ కుటుంబం కోసం, నీ పాపాన్ని ఎవరన్నా నీ ఇంట్లో వాళ్ళు షేర్ చేసుకుంటారా అంటే, ఈడు అనుకుంటాడా షేర్ చేసుకుంటారు అనుకుంటాడు. ఇల్లు అడిగి రమ్మంటాడు. ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి భార్య పిల్లల్ని అడిగితే నువ్వు పోషించవలసిన బాధ్యత నీది, నీ పాపంలో మేము ఎవరు భాగం పంచుకోమని చెప్తారు. అప్పుడు ఒక్కసారి వీడికి, వాళ్ళు నా పాపంలో భాగం పంచుకోనప్పుడు వాళ్ళ కోసం నేను ఈ పాపం ఎందుకు చెయ్యాలి, ఆ పాపంలోంచి, ఆ అటాచ్మెంట్లోంచి బయటకు వచ్చేసాడు. వెంటనే అనుకుని ఆ మమకారంలోంచి బయటకు వచ్చేసాడు. మమకారమే పాపం కాబట్టి దాంట్లోంచి బయటికి వచ్చేసి ఆయన అంతర్ముఖం అవ్వటానికి సాధన చేసి, ఆయన తపస్సు చేసి, అంటే మనస్సు బాహ్యముఖం అవ్వట్లేదు, కానీ బాహ్యముఖం అవ్వకపోయినప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోదు ఒక్కోసారి. అందుకని మళ్ళీ ఎంతో కొంత సాధన చేస్తే అప్పుడు అది ఏమవుతుందంటే ఆ లోపల అంతర్యామిగా ఉన్న వస్తువులో అది నిలకడ చెందేస్తుంది. ఆ ఉండటం అనే స్థితి అనుభవానికి వచ్చేదాకా అటువైపుకి ప్రయాణించాలన్నమాట. అంటే ఇక్కడ
మనకి కథలన్నీ ఎందుకు చెప్తారంటే బుద్ధుడు చెప్పిన, వాల్మీకి చెప్పిన ఇవన్నీని మమకారమే పెద్ద పాపంరా అని చెప్పేసి చెప్తారు. నీళ్ళల్లో ఉప్పు ఎలా కలిసిపోతుంది అంతా వ్యాపించేస్తుంది. మనం నీళ్ళలో ఉప్పేస్తే అంతా వ్యాపించేస్తుంది. అలాగా నువ్వు మమకారం వదిలేసావనుకో, నువ్వు సృష్టి అంతా వ్యాపించేస్తావు. ఎలా వ్యాపించేస్తావు? ఆ భగవంతుడి స్వరూపంగా, ప్రేమ స్వరూపంగా వ్యాపించేస్తావు. అందుకని మమకారాన్ని వదిలే. ఎంత సహజంగా ఉప్పు నీళ్ళల్లో అంతా వ్యాపిస్తుందో, మమకారాన్ని వదిలేస్తే మనం కూడా సృష్టి అంతా ప్రేమ స్వరూపంగా వ్యాపించేస్తాము. అంటే మనకి ఏమవుతుంది? ఆ మమకారమే పాపం కదా అని మనకి తెలిసినప్పుడు ఏదైనా మరణం ద్వారా కానీ, అనేక పరిస్థితుల్లో కానీ, మనకి ఇష్టమైన వాళ్ళు కానీ, కుటుంబ సభ్యులు దూరమైనప్పుడు కానీ మన మనస్సు ఏమవుతుందంటే బాధపడకుండా అది నిలకడగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. ఇవన్నీ సహజము. దేహం వచ్చిన తర్వాత మనకి ఒక కుటుంబంలోకి రావటం ఎంత సహజమో, ఆ కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనుషులు ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటాం, దూరం అవుతూ ఉంటాం. మరణం రూపంలోనే, ఇంకో దాని రూపంలోనే, వస్తువులు, ఆస్తులు అన్నిటికీ దూరం అవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఉంటా ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ నాన్నగారు ఏం చెప్తున్నారంటే, నీ కుటుంబంలో ఏదైనా కష్టం వచ్చిందనుకో ఊరికే దుఃఖపడిపోకు, సుఖం వచ్చిందనుకో ఊరికే సంతోషపడిపోకు. నువ్వు ఎక్కువగా సంతోషపడిపోయినా, ఎక్కువగా దుఃఖపడిపోయినా నీకేమవుతుంది? అది నిన్ను దుఃఖానికి గురి చేస్తుంది. నువ్వు నిలకడగా ఉన్నావనుకో, దుఃఖం వచ్చినప్పుడు సహజం, సుఖం వచ్చినప్పుడు సహజం, దేహం వచ్చినప్పుడు మనకి సహజంగా వస్తూ ఉంటాయి. ఒక కాలంలో వస్తూ ఉంటాయి, ఒక కాలంలో వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని అది దేహం వచ్చినప్పుడు ఇవన్నీ సహజమే. వ్యక్తులు వస్తూ ఉంటారు, ఆస్తులు వస్తూ ఉంటాయి, వ్యక్తులు మారుతూ ఉంటారు, పరిస్థితులు మారుతూ ఉంటాయి, పరిసరాలు మారుతూ ఉంటాయి. ఇవన్నీ సహజ. వాటితో సుఖ దుఃఖాలతోటి ఎక్కువ కలిసిపోకుండా ఉంటే ఏమవుతుందంటే మనకి మమకారం తగ్గుతూ ఉంటుంది. మమకారం తగ్గాలనుకుంటున్నాం. ఎలా తగ్గుతుంది అంటే, నీకు సంతోషం వచ్చినప్పుడు, నీ కుటుంబంలో ఏదన్నా సంతోషం వస్తే ఊరికి దాంతో కలిసిపోకు. దుఃఖం వచ్చేస్తే నాకే దుఃఖం వచ్చేసిందని బాధపడిపోకు. అప్పుడు ఏమవుతుంది? మమకారం తగ్గుతుంది. అంటే ఇప్పుడు మమకారం పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవాలంటే మనకి కష్టము సుఖము వచ్చినప్పుడు దాంతో కలిసిపోకుండా ఇవన్నీ సహజము, దేహం వచ్చిన తర్వాత ఇవన్నీ సహజంగా ఉంటాయి అని దాంతో కలవకుండా ఉంటే నీకు మమకారం తగ్గుతుంది అని చెప్పేసి నాన్నగారు చాలా చక్కగా చెప్తున్నారన్నమాట. అంటే మమకారం పాపము అని తెలిసినప్పుడు మనకి ఆ మమకారం లేకపోతే ఎలా జీవిస్తాము అంటే, నీకు వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల ఎన్ని మమకారం ఉందనుకో, నువ్వు మరణం వచ్చినప్పుడు కూడా ఏం చేస్తావు? ఏదైతే ఇష్టం ఉందో, ఎక్కడైతే అటాచ్మెంట్ ఉందో దాన్నే స్మరిస్తూ ఉంటావు. మళ్ళీ దాని పట్లే నీకు ఆ ఏదైతే స్మరిస్తున్నావో, ఏదైతే నీకు ఆకర్షణాల్లో ఎక్కువ అటాచ్మెంట్ ఉందో అనిపిస్తుందో దాన్ని బట్టి పునర్జన్మ కూడా నీకు వస్తుంది. ఇక్కడతో అయిపోదు, మళ్ళీ జన్మలకు కూడా ఈ అటాచ్మెంట్స్ అన్నీ మనకు వస్తూ ఉంటాయి. అయ్యో మనకు సంపద వచ్చినప్పుడు ఆ భగవంతుడు ఇచ్చాడు, తీసేస్తాడు అనుకుంటా ఉండాలి. ఆయన సంపద వచ్చేసింది నాకు అనుకుని దాంతో కలిసిపోతే మనం మమకారం, దాని మీద అటాచ్మెంట్, సంపద మీద అటాచ్మెంట్ వచ్చేస్తుంది. అలాగే వ్యక్తుల్ని ఇస్తూ ఉంటాడు మనకు, పిల్లలు మనవలు వీళ్ళందరూ వస్తూ ఉంటారు. అలాగే ఒక్కొక్కరిని తీసేస్తూ ఉంటాడు, ఒక్కొక్కరిని పెడతా ఉంటాడు. అదంతా భగవంతుడి యొక్క లీల. మనకి అటాచ్మెంట్స్లోంచి తీసేయటం కోసం ఒక్కొక్కరిని పెడతా ఉంటాడు, కొన్ని పరిసరాలని ఇస్తూ ఉంటాడు, కొన్ని పరిసరాలను మారుస్తూ ఉంటాడు. అలాగ అన్నిటి పట్ల మనకి ఈ కాలం, వేసవకాలం, వర్షాకాలం, శీతాకాలం ఎలాగ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయో అలాగే ఈ కష్ట సుఖాలు కూడా వస్తూ ఉంటాయి జీవితంలో. అలాగే మరణం, అలాగే జన్మలు కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి, సహజము. కానీ దాంతో కలవకుండా ఉంటేనే మనం శాంతిగా ఉంటాము, జ్ఞానాన్ని పొందుతాము. మనకి ట్రైనింగ్ పూర్తవుతే ఆ మమకారంలోంచి బయటికి వచ్చేస్తే మనకి ఏదైతే మమకారం ఉందో, వాల్మీకి ఎందుకు చేశాడు? కుటుంబాన్ని పోషించడం కోసం ఆ హత్యలు చేశాడు. మమకారం వల్ల పాపం చేస్తాం, మమకారమే పాపము. మనకి మమకారం లేకపోతే సగం పాపాలు చెయ్యము అనేది మనకి
ఈ ప్రపంచంలో ప్రతి సంఘటనలోని మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే పాపం ఎందుకు చేస్తున్నామంటే అటాచ్మెంట్ వల్ల నీ కుటుంబ సభ్యుల పట్ల నీకు ఉన్నటువంటి అలవాట్లతోటి, నీ సంపద మీద ఉన్న అటాచ్మెంట్ తోటి అన్నిటి వల్ల నువ్వు పాపం చేస్తూ ఉంటావు. నీకు మమకారం పోయింది అంటే నీకు పాపం లేదు. అందుకని మమకారం ఎక్కడవుతే ఉందో అక్కడ తగ్గించుకో. మమకారాన్ని తగ్గించుకోకపోతే ఆ మమకారం నిన్నేం చేస్తుంది, కర్మను పెంచేసి అనేక జన్మలకి కారణమయ్యి నీకు దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి మమకారాన్ని తగ్గించుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అంటే నాన్నగారి దగ్గరకు ఒక డాక్టర్ గారు వచ్చారు. వస్తే నాన్నగారు, ఆ డాక్టర్ గారు చాలా మంచి ప్రాక్టీస్ ఉంది, వాళ్ళ కొడుకు కూడా మంచి ప్రాక్టీస్ ఉంది. అయితే నాన్నగారు కొడుకు చనిపోయాడు సడన్గా. అందుకని చెప్పేసి ఆయన కూడా కొడుకు బాగా సంపాదించేవాడు, ఈయన కూడా బాగా ప్రాక్టీస్ ఉంది. కానీ కొడుకు చనిపోయిన వెంటనే ఈయనకి ఇంకా ప్రాక్టీస్ చెయ్యాలనిపించక మానేశాడు. మానేస్తే నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు నాన్నగారు ఏమడిగారంటే, డాక్టర్ గారు, మీరు మీ కొడుకు చనిపోయాడు కదా అని మీరు ప్రాక్టీస్ మానేశారు, మా కోసం ప్రాక్టీస్ చేయండి. మీరు ఇన్నాళ్ళు మీ కొడుకు కోసం చేశానంటున్నారు, ఇప్పుడు మా కోసం ప్రాక్టీస్ చేయండి అని అడుగుతున్నారు. అడుగుతా ఉంటే ఆయన ఏం మాట్లాడట్లేదు. అమ్మ, మనం అడుగుతున్నాము మన కోసం ప్రాక్టీస్ చేయమని చెప్పేసి, ఏం మాట్లాడట్లేదు డాక్టర్ గారు, ఏం అంటలేదు అన్నారు. అంటే మనకి అటాచ్మెంట్ ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి మన కుటుంబ సభ్యుల కోసం ఎంత పనన్నా చేస్తాము, గురువు కోసం భగవంతుడి కోసం పని చేయమంటే చెయ్యము. అక్కడ నాన్నగారు చెప్పింది ఏంటి, నా కోసం చేయండి, నా కోసం చేయండి అంటే భగవంతుడి కోసం ఆ పని కంటిన్యూ చేయమంటున్నారు. ఇన్నాళ్ళు నీ చేసిన పనిని అటాచ్మెంట్ కోసం చేస్తావు. ఈరోజు ఏం చెప్తున్నారు, భగవంతుడి దయ కోసం చేస్తే కనుక మనకి శాంతి, ఆనందము, జ్ఞానం వచ్చేస్తాయి. కానీ ఆయన మనసు ఒప్పుకోవట్లేదు అక్కడ. అంటే అటాచ్మెంట్స్ కోసం మనం ఎంతైనా కష్టపడతాము, కానీ గురువు యొక్క దయ కోసం, భగవంతుడి యొక్క దయ కోసం మనం ఆ పనిని చేస్తే మనం ధరిస్తాము, కానీ చెయ్యము. మనకు తెలియాలన్నమాట. ఏం తెలియాలి, అటాచ్మెంట్. మన పిల్లల కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాం, అన్ని పనులు చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేసినా సరే, వాళ్ళు వదిలేసి వెళ్ళినా సరే, వాళ్ళు చూడకపోయినా సరే మనం చేసేస్తూ ఉంటాం. కానీ గురువు నిన్ను ఉద్ధరిస్తాను, నీకు శాంతి ఇస్తాను, నీకు మోక్షం ఇస్తాను, నీ యోగక్షేమాలు నేను చూస్తాను, నా కోసం జీవించు, నా కోసం పని చెయ్యి అంటే మనకి చెయ్యాలనిపించింది. ఎందుకంటే అక్కడ విలువ తెలియక, ఆ జ్ఞానం యొక్క విలువ తెలియక, భగవంతుడి యొక్క దయ ఎటువంటిదో తెలియక మనం అక్కడ పని చెయ్యము. ఆయన అడిగినప్పుడు ఆయన నాన్నగారు ఎంత నవ్వుకుంటా ఉన్నారో, మన కోసం అడుగుతున్నాం, ఆయన స్కిల్ ఉంది, ఎన్నాళ్ళు చేశారు, ఆ పని కంటిన్యూ చేయమంటే కూడా మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు. మనకి ఎందుకు ఇంకా ఆ అటాచ్మెంట్ కొంత కొడుకు కోసం చేశారు. ఆ అటాచ్మెంట్ భగవంతుడి మీద మనకు ఉంటే కనుక మనం భగవంతుడి కోసం జీవిస్తే, భగవంతుడి కోసం మనకున్న స్కిల్ని, మనకున్న నైపుణ్యాన్ని మనం ఏ పని చేసినప్పటికీ భగవంతుడి కోసం చేస్తే మనం తరించిపోతాం. కానీ మన పిల్లల కోసం చేసినట్టు అక్కడ చెయ్యము, చేస్తే తరించిపోతాం. అందుకని మమకారం ఎవరి మీద ఉండాలి, భగవంతుడి మీద ఉండాలి, గురువు మీద ఉండాలి. గురువు మీద మమకారం ఉందంటే మనకు మోక్షం వచ్చేస్తుంది, విడుదలైపోతాం, ఆనందంగా ఉంటాం, ఇక విడుదల మనకి జన్మల నుంచి. కానీ వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల, ఆస్తుల పట్ల మనకి మమకారం ఉంటే కనుక మళ్ళీ పునర్జన్మలు వస్తూ ఉంటాయి. ఇక్కడే ఈ ప్రపంచంలోనే, ఈ సృష్టిలోనే కొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే పుడతా చస్తా ఇక్కడే ఉంటాం కానీ గొల్లలోంచి బయటికి రాం. అందుకని చెప్పేసి నాన్నగారు చక్కగా ఈ మమకారం గురించి చెప్పారు. ఇది వరకు ఇప్పుడంటే ఈ చదువులు వచ్చిన తర్వాత నాన్నగారు ఎక్కువ అంటూ ఉండేవారు, అమ్మ చదువుకోని వాళ్ళకన్నా కూడా ఈ చదువుకున్న వాళ్ళకే ఎక్కువగా స్వార్థం కనిపిస్తుంది అని చెప్పేసి నాన్నగారు, వివేకానందుడు వీళ్ళందరూ చెప్తారు. ఎందుకంటే చదువుకోని వాడి కుటుంబం అందరినీ పోషిస్తాడు, చదువుకున్నవాడు ఏం చేస్తాడంటే ఆ భార్య పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు, వాళ్ళు వరకే జీవిస్తూ ఉంటారు. అందుకని చదువుకున్న వాడికి స్వార్థం ఎక్కువగా ఉంటుందమ్మా, చదువుకోని వాడికన్నా చదువుకున్న వాడికి స్వార్థం ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ అసలైన వివేకం కాదు అది. ఆ చదువు బాహ్యంగా పొట్టకూటి కోసం ఉపయోగపడేదే, కానీ వాడి మనసును వికసింపచేయి ఆ చదువు. అంటే ఆడు నలుగురికే పరిమితం అయిపోతున్నాడు. ఆ మమకారం భార్య పిల్లలను అక్కడే తిరిగి తీసుకుంటున్నాడు. అంటే అది అసలైన చదువు అంటే కాదు, అది
అసలైన వివేకం కాదు. అందుకని చెప్పేసి వివేకానందుడు నాన్నగారు ఏంటంటే చదువుకున్న వాళ్ళకే ఎక్కువ స్వార్థం కనిపిస్తుంది, చదువుకోని వాళ్ళకన్నా చదువుకున్న మూర్ఖులు. అక్కడ చదువుకోవటం వల్ల మనకి మూర్ఖత్వం పోవాలి, కానీ మనకి మూర్ఖత్వం పెరుగుతుంది. అందుకని అసలేం చదువు కాదు. వివేకం అయిన చదువు చదువుకుంటే మనకి ఆ మమకారంలోంచి బయటికి వస్తాము. అది నాన్నగారు. ఎందుకయ్యా స్వార్థము అంటే ఈ మమకారమే స్వార్థం. స్వార్థం వేరేగా ఉండదు, ఈ మమకారంలోనే స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థాన్ని ఎన్ని పనులు ఎందుకు చేస్తాం? ఆ మమకారం వల్ల స్వార్థంతో అక్కడికే లిమిట్ అయిపోతాం. ఆ మమకారం తీసేస్తే స్వార్థం కూడా పోతుంది. స్వార్థం, ఆ స్వార్థమే మనకి జ్ఞానానికి ఆనందానికి అడ్డం. కాబట్టి ఆ మమకారంలోనే ఈ స్వార్థం అంతా ఇముడి ఉంటుంది. కాబట్టి ఆ మమకారాన్ని పోతే మనకి స్వార్థం కూడా పోతుంది. నాన్నగారు ఏం చెప్తున్నారంటే, స్వార్థం పోయిందనుకో నీ ప్రేమ సృష్టి అంతా వ్యాపించేస్తుంది. నువ్వు అంతటా ఉన్నటువంటి భగవంతుడిలో ఐక్యమైపోతావు. నీ ప్రేమ సృష్టి అంతా వ్యాపించేస్తుంది. ఓ నలుగురు కాకుండా సృష్టి అంతా వ్యాపించేస్తుంది. అది అక్కడ బుద్ధుడు ఆ కుటుంబాల్లోనే కాకుండా సృష్టి అంతా ఆయన ప్రేమను వ్యాపింప చేయటానికి ఇంట్లోంచి బయటికి వచ్చి జ్ఞానాన్ని పొంది, ఆయన పొందిన జ్ఞానాన్ని అనుభవాన్ని మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా అనుగ్రహించాడనమాట. అది అక్కడ ఆయన గొప్పతనం. అంటే మమకారం ఎంతటి పాపాన్ని చేస్తుందో ఆ మమకారంలో ఉన్నటువంటి ఆ స్వార్థం అవన్నీ మనకి తెలిస్తే కనుక మనం దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం. మమకారం ఎటువంటిదంటే, దూడని ఒక ఆవునో దూడనో తాడేసి కట్టేస్తాం. తాడు ఎలాంటిది? ఆ దూడకి దేనికన్నా కట్టడానికి ఆ తాడు బాగా ఉపయోగపడదు. ఆ తాడేసి కట్టేసి దాన్ని కొట్టేస్తూ ఉంటాం. కొట్టేస్తే అది ఏం చేస్తుంది? మనం చెప్పినట్టే ఉంటుంది. ఆ తాడు మన చేతిలో ఉన్నంతసేపు దానికి బాధ ఉంటుంది. తాడులోంచి అది తాడు తెంపేసుకుని వెళ్ళిపోయిందా ఇంకెవరి జోలికి తట్టదు. అలాగే ఆ తాడు ఎలా కట్టేస్తాందో, దూడని కట్టరాడికి కట్టేసి మన చేతి దెబ్బలు ఎలా తింటాందో, మనం కూడా మమకారం అనే తాడు వల్ల భగవంతుడు కొట్టే దెబ్బలకి దొరికేస్తున్నామంట. మమకారంలోంచి బయటకు వచ్చేస్తే భగవంతుడు కొట్టే దెబ్బలకి దొరకమంట. అందుకని చెప్పేసి అక్కడ చక్కగా దూడని తాడు ఎలాగా కట్రాడికి కట్టడానికి ఉపయోగపడిందో, కట్రాడికి కట్టేస్తే తాడు వల్ల ఎన్ని కొట్టినా అది భరించాల్సిందే. మనకు కూడా ఆ మమకారం అనే తాడు వల్ల భగవంతుడు ఏ దెబ్బలు కొట్టినప్పటికీ అవన్నీ భరించాల్సిందే. ఆ తాడు తెగిపోతే, మమకారం లేకపోతే భగవంతుడి చేతికి మనం దొరకమంట. ఆయన శిక్షిద్దామన్నా కొడదామన్నా దొరకమంట. అందుకని మమకారం నుంచి బయటకు వచ్చేయాలి అని చెప్పేసి నాన్నగారు చక్కగా ఈ మాటలు చెప్తున్నారు. అంటే ఆ దూడంత తాడు ఉంటే దానికి కట్టేయచ్చు అనుకుంటాం, కానీ మనకి మమకారం అనే తాడు వల్లే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము. ఇంతలాగా అజ్ఞానంలో ఉండి దుఃఖానికి కారణం అవుతుంది అజ్ఞానం. ఈ మమకారమే కారణము అనేది మనకు తెలిస్తే ఏం అవుతుంది? ఆ మమకారంలోంచి బయటికి రావడానికి చూస్తాం. ఈ దేహం ఉన్నంతసేపే మన భర్త, పిల్లలు, స్నేహితులు అందరూ కూడా ఆ దేహ బంధుత్వం. కానీ ఆ దేహం లేకపోతే, దేహం మరణించిందా వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధము లేదు. ఈ దేహం మనం కాదు అని మనం చక్కగా వివేకంతో విడదీసుకోవటం వల్ల ఏం చేస్తామంటే ఆ దేహ బుద్ధిలోంచి బయటికి వస్తాము. ఏ దేహ బుద్ధి మనకి దుఃఖానికి కారణమవుతుందో, అజ్ఞానానికి కారణమవుతుందో, ఆ దేహ బుద్ధిని తొలగించుకోవటానికి మనం పరిశీలించుకుంటే ఆ దేహం కాదు, మనము ఆత్మై ఉన్నాము. లోపల అంతర్యామిగా మన లోపల ఆత్మగా చైతన్యంగా మనం ఉన్నాం. ఆ వస్తువు మన అనుభవంలోకి వచ్చేంత వరకు కూడా ఈ దేహ బుద్ధి వదలదు. ఆ వస్తువు అనుభవంలోకి వస్తే ఇది వదిలేస్తుంది. అందుకని మనం ఏంటంటే మమకారాన్ని తగ్గించుకుని, మమకారాన్ని వదిలిపెడితేనే జ్ఞానం వస్తుంది. ఇల్లు వదిలిపెడితే సత్సంగానికి వస్తున్నాం, గురుగారి దగ్గరికి వస్తున్నాం, గుడికి వెళ్తున్నాం, బయటికి వెళ్తున్నాం.
అలాగే మమకారాన్ని వదిలిపెట్టేస్తేనే జ్ఞానము, శాంతి, ఆనందము అనేది మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనకు గుర్తొచ్చినప్పుడు మమకారంలోంచి బయటికి రావాలి అని మనకి ఆ స్ఫురణ భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు, ఆ మాట అర్థమైనప్పుడు, మనకి వివేకము బుద్ధి పనిచేసినప్పుడు, మన బుద్ధి పనిచేయాలి, ఇందులో ఆ వివేకం విడదీయాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, గురువు యొక్క కృప వల్ల ఆ వివేకం మనకి అందితే, ఆ బుద్ధి విడదీసుకోగలిగితే మనం ఏం చేస్తామంటే దాంట్లోంచి నెమ్మదిగా బయటకు వస్తాం అన్నమాట. అంటే మమకారంలోంచి బయటకు వస్తాం. ఇక్కడ రామకృష్ణుడు ఏమంటాడంటే శారదామాతని, శారదా, నేను వెళ్ళిపోయినప్పటికీ నీకు నీ మేనల్లుడి మీద ఉన్న మమకారాన్ని నీకు తీయను. ఎందుకు తీయను అంటే ఆ అటాచ్మెంట్ వల్ల నువ్వేం చేస్తావు, ఈ లోకంలో నీ శరీరం ద్వారా స్పిరిచువల్ వర్క్ జరగవలసి ఉంది. అందుకని చెప్పేసి నువ్వు శరీరం వదిలిపెట్టేటప్పుడు ముందు ఈ స్పిరిచువల్ వర్క్ అయిపోయిన తర్వాత ఆ మమకారం నుంచి బయటికి తీసేస్తాను. అప్పుడు దాకా ఈ మమకారాన్ని తీయకుండా ఉంచి నీ దేహం ద్వారా ఈ భూమి మీద స్పిరిచువల్ వర్క్ జరిగేటట్లుగా చూస్తాను అని చెప్పేసి వెళ్తాడనమాట. అంటే ఆ భగవంతుడే మమకారాన్ని తీయాలి. మనం అది మమకారం మనని ఇబ్బంది పెడుతుంది అనేది మనకు అర్థమవుతే మనం ఏం చేస్తాము, ఏం తొలగించుకోలేనురా తండ్రి, నువ్వే తీయాలి అని ఆయన మీద భారం వేస్తాం. ఇది శరణాగతి చెందుతాం. ఆయన ఏం చేస్తాడు, మనకి ఏం నేర్పించాలో ఆ పాఠాలు నేర్పించిన తర్వాత ఆయన తీసేస్తాడు. మనంతటా మనం తీసేసుకోలేము, కానీ ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నం చేసిన తర్వాత వీళ్ళు మమకారంలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రయత్నం వెనకాలే, కృషి వెనకాలే కృప ఉంటుంది కాబట్టి ఆయన కృపని చూపించి టైం వచ్చినప్పుడు దాంట్లోంచి మనం బయటికి తీసేస్తాడు అనమాట. మనంతటా మనం తొలగించుకోలేమని తెలియాలి, భగవంతుడి మీద భారం వేయాలి, తొలగించుకునే ప్రయత్నం చేయాలి, టైం వచ్చేదాకా చూస్తూ ఉండాలి. అక్కడ శారదామాత అంటుందన్నమాట, సైలెన్స్గా ఉండాలి. అంటే లోపల మన మనస్సు హెచ్చు తగ్గులకు గురవకుండా మౌనంగా ఉండాలి, సహనంగా ఉండాలి. మౌనంగా సహనంగా ఉండటం వల్లే మనకి ఈ స్పిరిచువల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. కానీ స్పిరిచువల్గా మనసు అభివృద్ధి అవుతూ ఉంటుంది. కానీ లోపల మనసు ఎగిరిగిరి పడతా ఉంటే అది బ్యాలెన్స్డ్గా లేకపోతే మనం ఎలా పడిపోతాము, మనం ఎక్కడైనా ఇటు అటు ఇలా తూగుతూ ఉంటాం, పడిపోతామేమో అనుకుంటాం, అని జాగ్రత్తగా నడుస్తూ ఉంటాం. ఎందుకు పడిపోతే దెబ్బలు తగులుతాయని చెప్పేసి. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే ఆ లోపల మనసు హెచ్చు తగ్గులకు గురవుతూ ఉంటే అది బ్యాలెన్స్గా లేకపోతే లోపలికి ప్రయాణించదు. ఇక్కడ బయట పడిపోతాము, అది లోపలికి వెళ్ళి ఆనందాన్ని పొందకుండా మనకి అశాంతికి గురవుతూ ఉంటాం, దుఃఖం వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి మన మనసుని బ్యాలెన్స్గా చేసుకుంటూ ఉండి అది పడిపోకుండా అటు ఇటు ఒరిగిపోకుండా హెచ్చు తగ్గులు లేకుండా ఆ దుఃఖాన్ని మనం ఆ దుఃఖము సంతోషాలతో కలిసిపోకుండా ఆ సమానత్వాన్ని, ఆ బ్యాలెన్స్ని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే ఆ సైలెన్స్, ఆ సహనం ఏం చేస్తాయంటే గురువు యొక్క దయకి పాత్ర, గురువు యొక్క దయని పొందగలుగుతామన్నమాట. గురువు యొక్క దయ రాకపోతే మనం దాంట్లోంచి బయటికి రాలేము. అందుకని చెప్పేసి శారదామాత ఏమంటుందంటే సైలెన్సు, సహనము రెండు ఉండాలి. రెండు ఉన్నప్పుడే స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది అనేది అక్కడ చక్కగా తెలియజేస్తుంది అనమాట. నాన్నగారు చక్కగా చెప్పేవారు ఇలాంటి. అంటే మనకి ఆ డాక్టర్ గారు ద్వారా ఏం చెప్పించారు, మీరు పిల్లల కోసం, మమకారం కోసం, అటాచ్మెంట్ కోసం మీకున్న స్కిల్ అంతా ఉపయోగించి కష్టపడతారు. కానీ భగవంతుడు దయ కోసం కష్టపడితే మీరు మోక్షాన్ని పొందేస్తారు, బంధంలోంచి బయటకు వచ్చేస్తారు. ఏ మమకారం అయితే మనల్ని బంధిస్తుందో ఆ మమకారంలోంచి మీరు బయటికి వచ్చేస్తారు. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే తెలియాలి ఆ డాక్టర్ గారితో మనం ఎలా జీవించాలో. భగవంతుడు దయ కోసం జీవిస్తూ ఉండు, ఈ స్కిల్ని భగవంతుడు దయను పొందటానికి ఉపయోగించుకుని జీవిస్తూ ఉండు. పిల్లల కోసమో బయట అటాచ్మెంట్ల కోసమో కాకుండా భగవంతుడి కోసం జీవించాలి. అలాగే బివి రాజు గారితో కూడా చెప్తూ ఉండేవారు. బివి రాజు గారితో కూడా నాన్నగారికి చాలా అనుబంధం ఉండేది. ఆయన బాగా కోట్లు సంపాదించి ఆఖరిలో ఆ ఇంట్లో పిల్లలకి ఆస్తుల దగ్గర అవన్నీ గొడవలు వచ్చినప్పుడు ఆయన ఒక్కసారిగా
ఆ పిల్లల మీద వాటి మీద మమకారం వదిలిపెట్టేసి ఆ పిల్లలకే పరిమితం అవ్వకుండా ఆయన ఆయన ఆస్తిని సమాజం కోసం ఖర్చు పెట్టారనమాట. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే ఆయన దయ ఉంటే ఎక్కడో చోట మనకి అటాచ్మెంట్లు తొలగిస్తూ ఉంటాడు, ఏదో ఒక కాలు తీసేస్తూ ఉంటాడు. మనం దేని మీద దాని మీద ఆధారపడుతూ ఉంటాం కదా, ఆ ఆధారపడ్డ వైపు తీసేస్తూ ఉంటాడు. అప్పుడు మనకి ఎందుకురా ఇంత కష్టపడ్డాం, ఎన్ని కోట్లు ఇచ్చినా వీళ్ళు ఇలాగే ఉన్నారు, ఎందుకు ఇవన్నీ అని మనకి లోపల నుంచి ఒక వైరాగ్యం వస్తుంది. ఆ మమకారంలోంచి బయటకు వస్తాం. వైరాగ్యం వల్ల ఆ మమకారంలోంచి బయటకు వచ్చాక నాన్నగారు అనేవారు అన్నమాట, అమ్మ బివిరాజ్ గారు ఆ మమకారం వదిలిపెట్టేసి ఆ గొడవల వల్ల సమాజానికి ఎంతో ఆఖరిలో ఆయన చివరి దశలో ఎక్కువగా సమాజం కోసం ఆ కాలేజీలు కట్టించడం, ఈ అనేక పనులన్నీ చేశారు. అంటే అక్కడ అటాచ్మెంట్, ఆయనకి పుణ్యాన్ని అటాచ్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తే మంచిని చేయగలిగారు. అటాచ్మెంట్ ఉన్నంతసేపు ఆ మంచి పనులు చెయ్యలేకపోయారు అనేది మనకి తెలియజేయడం కోసం. అంటే మనకు కూడా ఎప్పుడైనా అటాచ్మెంట్లో తొలగిస్తూ ఉంటే మనం దుఃఖపడిపోకుండా మనం సమాజం కోసం ఏదైనా మంచి పని చెయ్యటం వల్ల మనం ఏంటంటే ఆ గురువు యొక్క దయని, భగవంతుడి యొక్క దయని పొందుతాం. కాబట్టి నాన్నగారు వాళ్ళందరి గురించి మనకి ఎందుకు చెప్పేవారంటే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో మనకి అంత వివరంగా వాళ్ళ గురించి చెప్పారు. అంటే అటాచ్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తే ఏం చేస్తాం, మనకున్న ధనాన్నో, మనకున్న స్కిల్నో, మనకున్న తెలివితేటలనో ఏదైనా అవ్వచ్చు, మనకున్న దాన్ని సమాజం కోసం ఖర్చు పెడతా ఉంటాం. అంటే మమకారం అనే బంధంలో ఉండకుండా మనం బయటికి వచ్చేస్తాం అన్నమాట. బయటికి ఎప్పుడైతే వచ్చేస్తామో ఆ బయటికి వచ్చినప్పుడు మన ద్వారా మంచి పనులు జరుగుతాయి. అంటే మనకి స్వార్థం వదిలిపెడితే కానీ జ్ఞానం రాదు. జ్ఞానానికి ఏదయ్యా అర్థం అంటే స్వార్థం. స్వార్థం ఎందుకు వస్తుంది అంటే మమకారమే మనకి స్వార్థము. ఆ మమకారంలోంచి బయటకు వచ్చేస్తే స్వార్థంలోంచి బయటకు వచ్చేస్తాం. అందుకని ఇవన్నీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి మనకి ఇంత వివరంగా మమకారం వల్ల మనం ఇబ్బంది పడతాము. వాల్మీకి మహర్షి కూడా ఆ మమకారంలోంచి బయటికి వచ్చాడు వివేకంతో. ఆ నారదుడి యొక్క అనుగ్రహం వల్ల ఆయనకి మమకారంలోంచి బయటికి వచ్చే వివేకాన్ని ఆయనకి ఇవ్వటం వల్ల, అనుగ్రహించటం వల్ల వాల్మీకి తర్వాత సాధన చేసి ఆ ఉండటం అనే ఆ చైతన్య స్థితిని పొంది, ఆ జ్ఞానాన్ని పొంది ఇవాళంతా మనం వాల్మీకి గురించి ఇంత గొప్పగా చేసి చెప్పుకుంటున్నామంటే అనేక హత్యలు చేసిన వాడు కూడా దాంట్లోంచి బయటికి వచ్చేసాడు. పాపం ఎవరి కోసం చేస్తామంటే మన ఒక్కడి కోసమే చెయ్యం, మన కుటుంబ సభ్యుల అందరికీ కోసం కూడా చేసేస్తూ ఉంటాం పాపం. అంటే వాళ్ళు మన పాపాన్ని ఇంకా పెంచుతున్నారు. అందుకని మనం వివేకంతో విడదీసుకుని మనకి ఉన్న దాంట్లో వాళ్ళకి ఇవ్వాలి, కానీ మనకి లేని వాటి కోసం ఎక్కువగా వాళ్ళ కోసం మనం స్వార్థంతో జీవించి వాళ్ళ కోసమే పనులు చేసి వాళ్ళ కోసమే జీవించటానికి కాదు భూమి మీదకి వచ్చింది. జ్ఞానాన్ని పొందటానికి వచ్చావు. ఆ వచ్చినప్పుడు నీకు ఒక కుటుంబంలో పెట్టాడు అంటే పూర్వజన్మల యొక్క కర్మ పుణ్య పాపాలను బట్టి నీకు ఒక ప్రారంధం వస్తుంది. ఏ ప్రారంధం అయినప్పటికీ ఆ ప్రారంధంలో నువ్వు జీవిస్తా మళ్ళీ అటాచ్మెంట్స్ పెంచుకోకుండా ట్రైనింగ్ పొంది నువ్వు జ్ఞానాన్ని పొందితే దీంట్లోంచి విడుదలైపోతావు. అందుకని మమకారం అనేది అటాచ్మెంట్ ఇస్తుంది. అంటే దానికి మించిన పాపం లేదు, అదే పాపము. ఆ పాపంలోంచి బయటికి వచ్చామంటే మన మనస్సు గుహలో అంటే అంతర్ముఖం అవుతుంది, లోపలి వైపుగా వస్తువు వైపుగా ఆ ఆత్మ వైపుగా ప్రయాణించి ఆ జ్ఞానాన్ని పొందుతుంది. కాబట్టి మమకారంలోంచి బయటికి రాకపోతే ఎక్కడో చోట తగులుకుంటా ఉంటాం అన్నమాట. ఇటు కొడితే అటు, అటు కొడితే అటు, అటు కొడితే ఇటు, అలా తగులుకుంటాం. కానీ అట్లలోంచి బయటికి వచ్చి ఆ మమకారాన్ని బయట వ్యక్తుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల, సంపదల పట్ల బాహ్యంగా కాకుండా భగవంతుడి పట్లే మమకారం ఉంటే మనకి జ్ఞానం వచ్చేస్తుంది అనేది మనకి తెలిస్తే, ఆ వివేకం ఉంటే ఏం చేస్తామంటే అన్ని చోట్ల నుంచి అది బయట అతుక్కోకుండా వచ్చి భగవంతుడి పాదాలని ఆశ్రయించి మనం ఆయన్నే పొందాలి. ఇవన్నీ కాదు,
ఇవన్నీ బాహ్యంగా జీవించినంతసేపు వాటితోటి బాహ్యంగా మనం జీవించిన మనస్సు అక్కడ అట్టుకోకూడదు. దేహం కుటుంబంలో ఉండొచ్చు, కానీ మనస్సులో ఆ వ్యక్తులు ఉండకూడదు. మనసులో ఆస్తులు, వ్యక్తులు, మమకారాలు ఉండకూడదు. దేహం కుటుంబంలో ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా పర్వాలేదు దేహం, కానీ మనస్సులో మాత్రం అవన్నీ అటాచ్ అవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడ నాన్నగారు మనకి మమకారం గురించి ఇంత చక్కగా వివరిస్తున్నారు. అంటే మమకారమే పెద్ద పాపము. ఏ మనిషి చేసిన పాపాన్ని ముందుగా మమకారం వల్లే ఈ పాపాలన్నీ చేస్తాం. దేహమే నేను అనుకుంటాం. ఈ దేహంతో మనకి ఆ దేహంతో అనుబంధం ఉంటుంది. ఆ దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు, ఆ దేహాన్ని పోషించి రక్షించే భర్త, పిల్లలు, వీళ్ళందరితోటి కలిసిపోతూ ఉంటాం అనమాట. కలిసిపోకుండా ఈ వివేకం ఏం చేస్తుందంటే, ఆత్మజ్ఞానానికి సంబంధించిన వివేకం ఏం చేస్తుందంటే ఆ వస్తువుని పొందటం వైపుకి మనల్ని నడిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే బుద్ధుడు ఇల్లు వదిలిపెట్టేసి, అంటే మమకారాన్ని వదిలిపెట్టేసి జ్ఞానాన్ని పొందాడు కాబట్టే ఆయన మనందరికీ ప్రేమను పంచగలిగాడు, దుఃఖంలోంచి బయటికి రాగలిగాడు. మనం కూడా మమకారాన్ని వదిలిపెట్టేస్తేనే జ్ఞానాన్ని అంటే మనకు దుఃఖం వద్దు సుఖమే కావాలి అనుకుంటూ ఉంటాం. అంటే ఏదైతే అయి ఉన్నామో మన స్వరూప స్థితిలో సుఖం తప్పితే దుఃఖం లేదు కాబట్టి మనం ఎంతసేపు సుఖమే కావాలనుకుంటాం, ఆనందమే కావాలనుకుంటాం, శాంతినే కావాలనుకుంటాం. ఎన్ని సంవత్సరాలు శాంతిగా ఉన్నా మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఒక సెకండ్ అశాంతిగా ఉండాలంటే మనకి వద్దు అనుకుంటాం. ఎందుకంటే స్వరూప స్థితిలో అశాంతి లేదు, దుఃఖం లేదు కాబట్టి అవి వద్దు అనుకుంటా ఉంటాం. ఏ జ్ఞానం వద్దే ఉందో ఆ జ్ఞానాన్ని పొందటానికి ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి మనం ట్రైనింగ్, మన భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, సమాజం ఇదంతా కూడా ట్రైనింగ్గా తీసుకుని మనం మమకారంలోంచి బయటికి రావాలి. కానీ అక్కడ అటాచ్ అవ్వకుండా భగవంతుడి పాదాలతో మనం అటాచ్ అవుతే, భగవంతుడి మీద భారం వేస్తే ఆయన పలుకుతాడు. ఈసారి రమణ భాస్కరలో చక్కగా నువ్వు అంటే మనం ఎవరినన్నా ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళని అడుగుతూ ఉంటాం, వాళ్ళని పిలుస్తూ ఉంటాం. పిలిస్తే ఒకసారి కాకుండా 10 సార్లు పిలిచినప్పుడు వాళ్ళు పలుకుతారు. ఒకసారి అయితే వదిలేస్తారు, కానీ వాళ్ళు పలికేదాకా మనం వాళ్ళని పిలుస్తూ ఉంటే వాళ్ళు మనకి ఎప్పుడోకప్పుడు మనం వాళ్ళని పిలవగా బాహ్యంగా ఉన్నటువంటి జీవులే నీకు సమాధానం చెప్పేస్తున్నారు. అటువంటి నీకు అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడిని నువ్వు పిలిస్తే పలకకుండా ఎలా ఉంటాడు? ఎవరినైనా నేను సుశీల అంటే మీరు పలకకుండా ఉండరు కదా. వచ్చేస్తున్నాను అంటారు, ఏం కావాలంటారు. అంటే బయట ఉన్న వ్యక్తులే నీకు, జీవులే నీకు సమాధానంగా పలుకుతున్నారు. అటువంటిది అంతర్యామిగా నువ్వు ఏ వస్తువై ఉన్నావో ఆ వస్తువు భగవంతుడు. నువ్వు ఏ రూపంగా పిలిచినా సరే ఆయన పలుకుతాడు. అంటే నాన్నగారు దానికి చక్కగా ఉదాహరణ చెప్పారన్నమాట. సుబ్బమ్మ అంటే వాళ్ళు కలవరిస్తూ ఉంటే ఆఖరి రోజులైనా సరే మనం వాళ్ళని ఊరికే కలవరిస్తున్నారని వాళ్ళు కౌరు చేసి మరీ తీసుకొచ్చి వాళ్ళని చూపించేస్తాం. ఎందుకు వీళ్ళు అడుగుతున్నారని వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి చూపిస్తాం. అలాగే మనం ఎప్పుడైతే భగవంతుడి కోసం కలవరపడుతున్నామో, ఆయన్నే పొందాలని చూస్తున్నామో ఆయన పలికేస్తాడు అని చెప్పేసి నాన్నగారు చక్కగా చెప్తున్నారు. ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు ఏమి సంపాదించుకోలేదు, తల్లి దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి. రోజు తల్లిని ఏమని ఇవ్వడంటే, అమ్మ నా కూతురికి నువ్వే పెళ్లి చేయాలి, నా కూతురికి ఇది నువ్వే ఇవన్నీ చేయాలి, కట్టం ఇవ్వాలి, వస్తువులు చేయించాలి, అన్నీ నువ్వే చేయించాలని 10 సంవత్సరాలు అడిగేటప్పటికి తల్లి రోజు కొడుకు అడుగుతా ఉంటే సరిలేదంట. అంటే కొడుకు అడగ్గా తల్లి ఏం చేసింది, సరేలే అలాగే చేస్తానని ఆ పని ఆవిడ తీసుకుని చేసేసింది. అలాగే మనం కూడా నిరంతరం భగవంతుడిని జ్ఞానం పొందాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఆయన దయ కోసం, ఆయన ప్రేమ కోసం ఆరాట పడుతున్నామో అప్పుడు ఆయన మన మీద దయని చూపించేసి ఆయన వ్యక్తం అవుతాడు. అంటే బాహ్యంగా ఉన్న వ్యక్తులకే అంత ప్రేమ ఉంటే, ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుడికి, అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు నువ్వు పిలిస్తే పలికేస్తాడు. అంటే
మామూలుగా ఎవరైనా ఈ పని చేసి పెట్టండి అంటే ఒకసారి అడిగితే మనం ఎందుకులే అనుకుంటాం. కానీ ఒక 100 సార్లు అడిగిన తర్వాత 10 ఏళ్ళు అడిగిన తర్వాత సర్లే గొడవ వదిలించుకుందాం అని అన్నా చేసేస్తాం. అలాగే భగవంతుడు కూడా నిరంతరం ఆయన్ని స్మరిస్తూ ఉంటే, ఆయన్ని పిలుస్తూ ఉంటే, ఆయన కోసం ఆరాటపడతా ఉంటే ఆయన మనకి అనుభవంలోకి వచ్చేస్తాడు. అందుకని చెప్పేసి మనం ఏంటంటే బయట వ్యక్తులకి అంత ప్రేమ ఉంటే జ్ఞానస్వరూపుడు ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది. ఆయన స్వరూపమే ప్రేమ. కాబట్టి మనం భగవంతుణ్ణి గమ్యంగా పెట్టుకోవాలి. అటాచ్మెంట్ భగవంతుడి మీద ఉండాలి. వస్తువుల మీద ఉంటే, వస్తువుల మీద వ్యక్తుల మీద ఉంటే మళ్ళీ మనకి జన్మలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు వచ్చేస్తాయంటే అది ఎవరినైతే మనం ఏ వస్తువుల మీద, సంపదల మీద, వ్యక్తుల మీద ఉంటుందో అక్కడ జ్ఞానం లేదు. అందుకని చెప్పేసి మళ్ళీ మనకి వాళ్ళతోటి అటాచ్మెంట్ పెట్టేస్తాడు. మళ్ళీ జన్మల్లో పెట్టేసి ఆ అటాచ్మెంట్ మళ్ళీ మనల్ని బాగుపరచాలంటే అసలు తీసేసి మళ్ళీ అప్పుడైనా దుఃఖం ఉంటుంది. ఏదో జన్మలో అయినా సరే మనం ఆ దుఃఖం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే జ్ఞానం వచ్చేదాకా దుఃఖం ఉంటుంది. అక్కడ అటాచ్ కాకుండా జీవించాలి. నువ్వు జీవించు, కానీ భగవంతుడితో అటాచ్ అయ్యి జీవించు. వ్యక్తులతోటి, సంపదలతోటి మనకి అనేక రకాల భయం ఉంటుంది. అయ్యో వీళ్ళు వెళ్ళిపోతే మనం ఎలా జీవిస్తామని, అయ్యో ఈ ఇల్లు లేకపోతే ఎలా జీవిస్తాం, ఈ సంపద లేకపోతే ఎలా జీవిస్తాం అని అనేక రకాలుగా ఉంటాయి మనకి. ఎందుకంటే రోజు అవన్నీ మనకి మన అవసరాలకి అవన్నీ సహకరిస్తున్నాయి. కాబట్టి మనకి ఇల్లు లేకపోయినా, సంపద లేకపోయినా, డబ్బులు లేకపోయినా మనకి కంగారు వచ్చేస్తుంది. ఎందుకయ్యా అంటే అవన్నీ ఉండటం వల్ల మనకి దేహం ఇక్కడ భూమి మీద ఇబ్బందులు లేకుండా నడిచిపోతుంది. కాబట్టి అట్లన్నిటితోటి అటాచ్మెంట్ వచ్చేస్తుంది. ఈ అన్నిటితోటి అటాచ్మెంట్ ఏం చేస్తుంది, మనల్ని ఎంతవరకే భూమి మీద వరకే కాపాడుతుంది. అశాంతిగానే ఉంటాం, దుఃఖంలోనే ఉంటాం. కొంచెం ఇల్లుంటే నీడ ఉంటుంది, సంపద ఉంటే ఫుడ్ ఉంటుంది, బయటికి వెళ్తాం, కంఫర్ట్స్ ఉంటాయి. కానీ శాంతి రాదు. అందుకని మనం వాటిలన్నిటికన్నా కూడా భగవంతుడినే గమ్యంగా పెట్టుకుంటేనే మనకి శాంతి వస్తుంది. భగవాన్ దగ్గరికి అనేక మంది భక్తులు అన్నీ వదిలిపెట్టేసి ఆయన దగ్గరే నివసించి వాళ్ళు ముక్తిని పొందారు. అంటే అనేక కష్టాలు వచ్చినప్పుడు భగవాన్ భక్తుల్లో చాలామంది ఆ రోజుల్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేస్తే భర్తలు పోయి, పిల్లలు పోయి, ఎటూ కాకుండా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు దుఃఖంగా ఉంటున్నారు. ఇంట్లోని ఆయన ఏ ఆశ్రమంలో ఉన్న అజ్ఞానుల దగ్గర, మహర్షుల దగ్గర, మహాత్ముల దగ్గర సన్నిధిలో వాళ్ళు జీవిస్తే సుఖంగా ఉంటారో అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఏమి ఆనందాన్ని కలిగించలేక ఏదో భోజనం పెడతారు, ఇంట్లో నేడేస్తారు, కానీ వాళ్ళకున్న దుఃఖంలోంచి వాళ్ళు పంచుకోలేరు బాట. అంటే మనం జీవులు పక్క వాళ్ళకి చెప్పగలుగుతాం కానీ వాళ్ళ దుఃఖాన్ని తీసుకోలేము. కానీ మహర్షులు, మహాత్ములు, జ్ఞానులు తీయగలరు. కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి భగవాన్ ఆశ్రమాలు, ఎక్కడెక్కడ ఆశ్రమాలు ఉంటాయో అక్కడ ఎవరు లేనప్పుడు తీసుకొచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులు ప్రేమతో తీసుకొచ్చి అక్కడ ఉంటే సుఖంగా ఉంటారని వదిలేస్తారు. అలాగా అనేక మంది చిన్నప్పుడే భర్తని, పిల్లల్ని అందరినీ కోల్పోయి భగవాన్ దగ్గరికి వచ్చి ఆయన్ని ఆశ్రయించి జీవించి వాళ్ళు ఏమీ చదువుకోలేదు, ఒక శ్లోకం రాదు, ఏమీ చదువుకోలేదు, కానీ జ్ఞానిని ఆశ్రయించి జీవించటం వల్ల వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు. ఒక్కొక్కరిని ఎవరైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటి నీ సాధన ఎలా ఉందంటే, ఏం చేయట్లేదమ్మా, ఎక్కడ కూర్చుంటే అక్కడ ఎప్పుడు మనసు లోపలికి వెళ్ళిపోతాను, ఆనందం వచ్చేస్తుంది, ఏం సాధన చేయలేదు, మాకేం సాధన రాదు, భగవాన్ దగ్గర కూర్చుంటున్నాం అంతే, ఏదన్నా పని చేయగలిగితే చేస్తున్నాం, కూరగాయలు కోసి పెడుతున్నాం, లేకపోతే ఏమన్నా కొంచెం తుడిచి పెడుతున్నాం, తోము పెడుతున్నాం, ఆయన దగ్గర కూర్చుంటున్నాం అంతే. ఆయన దగ్గర సంవత్సరాల తరబడి అలా ఉండేటప్పటికీ ఆయన పీసు ఆయన్ని ఆశ్రయించి ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాపిస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా సాధన పేరు మీద, అంటే ప్రయత్నం పేరు మీద ఎక్కువ కష్టపడకుండానే ఆ మనసు లోపలికి వెళ్ళిపోయి గుడ్లో పడిపోతూ ఉండేది. అంటే ఆ సమాధి స్థితి వచ్చేస్తూ ఉండేది ప్రయత్నం లేకుండానే. అలాగే భగవాన్ దగ్గర ఒక్కొక్క అస్తమాను ఒళ్ళో పడుకుంటూ ఉంటుంది. ఆ ఒళ్ళో పడుకుంటా ఉంటే రంగని అడుగుతాడు, అస్తమానం ఏంటి ఆ కుక్కని ఒళ్ళో పడుకుంటుంది అని. అంటే అది సమాధిలో ఉంటుంది, అందుకని చెప్పేసి నా ఒళ్ళో పడుకుంటాను కదా సమాధిలో. ఆ కుక్కకే నువ్వు సమాధిస్తున్నావు కదా, మాకు కూడా మరి అటువంటి సమాధిని
అనుగ్రహించు అని రంగన్న అడుగుతాడు. నీకు ఇటువంటి సమాధి ఎందుకు, నీకు సహజ సమాధి వచ్చేస్తుంది అంటారు. అంటే కుక్కకి వివేకం ఉండదు కాబట్టి ఆయన సమక్షంలో ఉన్నంతసేపు అది సమాధిలోకి వెళ్తుంది. అది సహజంగా అవటానికి కొంత టైం పడుతుంది. కానీ రంగన్న ఏంటంటే మనం జీవులు, మనుషులు, మనకు వివేకం ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంత మనం సమాధిలోకి వెళ్ళిపోతున్నాం. మన మనసు మనని ఇబ్బంది పెట్టకుండా గుహలో పడిపోతుంది. అందుకని ఆయన్ని ఆశ్రయించే జీవించి మనకి ఏదైనా మనసు బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్ని తోలికి లోపలికి వచ్చేస్తే అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ చిన్న ప్రయత్నం చేయగలుగుతాం. కాబట్టి నీకు ఆ సమాధి కాదు, సహజ సమాధి వచ్చేస్తుంది. అంటే ఆ నిర్వికల్ప సమాధి, ఆ సమాధులు కాదు, సహజంగా సమాధి వచ్చేస్తుంది అని చెప్తారన్నమాట రంగంతో. అన్నీ మనకి మానవ జన్మ వచ్చిన వల్ల ఇవన్నిటిని విడదీసుకోగలుగుతున్నాం. ఆ విడదీసుకోవటంలోనే ఎప్పుడైతే నువ్వు విడదీసుకుంటున్నావో, ఎప్పుడైతే నీ మనసును పరిశీలించుకుంటున్నావో, పరిశీలించగా నీ మనసు నశించిపోతుంది. అందుకని పరిశీలించుకుంటా ఉండు. మనం ఇంట్లోకి ఎవరు రాకుండా కాపలాగా పెట్టుకుంటూ ఉంటాం. ఎవరో ఒకరిని తలుపేసుకుంటాం, సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటాం, అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకని? ఎవరైనా లోపలికి వచ్చేస్తారు, తెలిసి తెలియకుండా మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంత రక్షణగా సెక్యూరిటీని పెట్టుకుంటాం. అంటే మన మనస్సుని మనం పరిశీలించుకుంటా ఉంటే బయట నుంచి ఏమీ రాకుండా మన మనస్సు ఏమవుతుంది? పవిత్రమైపోతుంది. మనసుని పరిశీలించుకోవాలి. పరిశీలించుకునే కొద్ది మనకి ఏమవుతుంది? వచ్చేయన్నీ తగ్గిపోతూ ఉంటాయి. గేట్ దగ్గర మనుషులు పెడితే 100 మంది వచ్చేసేవాళ్ళు సత్రంలోకి వచ్చేసినట్టు వచ్చేరు. అవసరం ఉన్నవాళ్ళు, మనతో అనుబంధం ఉన్నవాళ్ళు, మనకు కావలసిన వాళ్ళే వస్తారు. అలా సత్రంలోకి అలాగుంటుందా? వచ్చి వాళ్ళు వస్తూ ఉంటారు, పోయి వాళ్ళు పోతూ ఉంటారు. మనం పరిశీలించకపోతే మన మనసు ఏమవుతుందంటే సత్రంలో ఉంటుంది. వస్తూ ఉంటాయి, అనేక తలంపులు పోతూ ఉంటాయి, ఏయో గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పరిశీలిస్తే ఏమవుతుంది? అవన్నీ అవసరమైనంత వరకే వస్తూ ఉంటాయి. నెమ్మదిగా ఆ పరిశీలన సూక్ష్మంగా అవుతుందన్నమాట. ఆ సూక్ష్మ స్థితికి వచ్చేస్తుంది, ఆ స్కిల్ వచ్చేస్తుంది. మన మనసుకి అది నేర్పించేస్తాడు ఆ పరిశీలనలో. అందుకని అనవసరపోయన్నీ కూడా తగ్గిపోయి మనం ఆ జ్ఞానాన్ని పొందటానికి పరిశీలించగా మనసు నశించిపోతుంది. కాబట్టి ఆ అబ్జర్వేషన్, మనసును పరిశీలించటం నేర్చుకోండి. ఆయన అనుగ్రహించారు. ఆయన అనుగ్రహించినప్పుడు జ్ఞాని సమక్షంలో మనం వెళ్ళినప్పుడు ఆయన పరిశీలించడం కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. మనం పరిశీలించడం రాదని ఏమనుకోకర్లేదు, అందరికీ వచ్చు. భక్తులందరికీ, మన భక్తులందరికీ కూడా వచ్చు. కాకపోతే దాన్ని పెంచుకోవాలంతే. పెంచుకుంటే నిరంతరం పరిశీలించుకుంటా ఉంటే మనం దాంట్లోంచి బయటకు వచ్చేస్తాము. ఆ అబ్జర్వేషన్ మెయిన్ అని చెప్పేసి పరిశీలించుకోమని చెప్తున్నారు అన్నమాట. ఆ పరిశీలించుకోవటం వల్ల జ్ఞానం వచ్చేస్తుంది. మనం మళ్ళీ జన్మలు ఎత్తక్కర్లేకుండా మనకి అందుకని చెప్పేసి శారదామాత ఏమంటుందంటే, నువ్వు కర్మ చేస్తున్నావు అనుకో. నాన్నగారు ఎప్పుడు మనల్ని ఇక్కడ 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎప్పుడూ కూడా ఎవరు ఏ కష్టము చెప్పేవారు కాదు నాన్నగారితో. ఎప్పుడు నాన్నగారు ఏ ప్రారంభంలో ఏ కష్టం వచ్చినప్పటికీ పాయసంలో ఎంజాయ్ చేయమని చెప్పేవారు. అందుకని చెప్పేసి ఎవరు ఆయన దగ్గరికి కష్టం వచ్చింది అని చెప్పడానికి ఎవరికి అసలు అవకాశమే ఉండేది కాదు. అందుకని అందరూ కూడా ఏ కష్టం వచ్చినా నాన్నగారు ఏమంటున్నారు? పాయసంలా ఎంజాయ్ చేయమంటున్నారు. కనీసం పాయసంలా ఎంజాయ్ చేయకపోయినా కనీసం దాన్ని అంగీకరిద్దాము. ఎంజాయ్ చేయలేకపోవచ్చు, కానీ అది వద్దు అనుకోకుండా దాన్ని అనుభవించేస్తే పోతుంది అనుకునే భక్తులందరికీ అలవాటు చేశారు. అంటే ఎప్పుడూ కూడా ఈ కష్టం వచ్చింది అని చెప్పారు కదా 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు. ఎందుకంటే ఆయన అవకాశమే లేదు అసలు. ప్రారంధాన్ని ఎంజాయ్ చెయ్యాలి అని చెప్పిన మాట అందరికీ పట్టేసి పాయసంలా ఎంజాయ్ చేయకపోయినా కనీసం దాన్ని అంగీకరిద్దాము అనుకుని అందరూ అలా మొదలుపెట్టారు. తర్వాత ఏమవుతుంది మనకి? స్టెప్ బై స్టెప్ మనం అనుభవించేటప్పుడు ఆనందంగా అనుభవిస్తే, ఇష్టంగా అనుభవిస్తే మళ్ళీ అది మనకి తిరిగి రాదు. కష్టంగా అనుభవిస్తే మళ్ళీ తిరిగి వస్తుంది ఎప్పుడొకప్పుడు. ఇష్టంగా అనుభవిస్తే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి పాయసంలా అనుభవించమన్నారు. సరే, ఆ భగవంతుడు చెప్తున్నాడు కదా ఈ మాట, మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాం సరే అని చెప్పేసి నాన్నగారు అత్తగారు కాఫీ ఇస్తున్నారు అనుకోండి,
మొహం మార్చుకుని ఇవ్వద్దు, ఇష్టంగా ఇవ్వండి. చేసే పని ఎలాగా తప్పదు. ఈ భర్తకు కానీ, పిల్లలకు కానీ, అత్తగారికి కానీ, ఎవరికైనా సరే ఇష్టం లేకుండా చెయ్యొద్దు. ఇష్టంగా ఆ పనిని చేయటం వల్ల ఆ పని నిన్ను వదిలిపెట్టేస్తుంది, ఆ కర్మ నిన్ను వదిలిపెట్టేస్తుంది, పని నిన్ను వదిలిపెట్టేస్తుంది. ఎప్పుడైనా సరే కర్మ మనల్ని వదిలిపెట్టేయాలి, కానీ మనం వదిలిపెట్టే కుదరదు. మనం వదిలిపెట్టేద్దాం అనుకుంటే ఇంకా భగవాన్ ఏం చేస్తాడు, లోపలంతా మూటంతా తీస్తూ ఉంటే కర్మకు అంత ఉండదు అనమాట. జ్ఞానం వస్తేనే కర్మలోంచి బయటకు వస్తాం. అప్పుడు దాకా మనం కర్మొద్దు అనుకుంటే అది ఆగదు. ఇష్టంగా చేస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. అలాగే జ్ఞానాన్ని పొందితే కర్మ అక్కడితోటి అయిపోతుంది, అక్కడ కంప్లీట్ అయిపోతుంది. అంత నాన్నగారు మనకి ఇలా వివరంగా చెప్తున్నారు. లక్షల కోట్లు పెట్టి సీట్లు కట్టినప్పటికీ పెద్ద యూనివర్సిటీల్లో కూడా చెప్పనటువంటి మాటల్ని మనకి మా నాన్నగారు ప్రేమతోటి అనుగ్రహించారు. ఆ ప్రేమతోటి ఆయనకి మాటలన్నీ చెప్పటం వల్ల మనకి ఏమిటంటే ఇంత విడదీసుకుని, మనసును విడదీసుకుని మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఆ విడదీయటంలోనే ముప్పావంతు కర్మ అంతా ఖర్చు అయిపోతూ ఉంటాం. అందుకని ఆ విడదీసుకుని మళ్ళీ అవి రిపీట్ అవ్వకుండా మనకి నాన్నగారు ఎంత సబ్జెక్ట్ని చెప్పారు అంటే, నాన్నగారు వేరు, సబ్జెక్టు వేరు కాదు. కానీ మనకి ఎప్పుడొకప్పుడు ముసలికి వచ్చిన తర్వాత మనకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఆ జ్ఞాపక శక్తి తగ్గిపోయినప్పుడు మన కొడుకు వచ్చినా, మన భర్త వచ్చినా, కావాల్సిన వాళ్ళు వచ్చినా వాళ్ళనే గుర్తుపట్టం. ఇక్కడ శంకరాచార్యుల వారి తల్లి శంకరుడు వస్తేనే గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు? ఆవిడ వయసు. అందుకని జ్ఞాపక శక్తి పోయింది, సహజం అది, అలా పోయింది. అందుకని చెప్పేసి గుర్తు పట్టలేదు. అప్పుడు ఆయన చెప్తాడు, ఆయన జ్ఞాని కాబట్టి ఆయన ఏం చేస్తాడు, అమ్మా నీ కుమారుడు వచ్చాడు అని జ్ఞాపకాన్ని తీసుకొచ్చి అప్పుడు ఆవిడికి అయ్యి విష్ణుమూర్తి యొక్క రూపాన్ని చూపించి దాన్ని ఆవిడ పట్టుకుంది. ఇష్టం వల్ల ఆ రూపాన్ని చూపించాడు, ఆవిడ పట్టుకుంది. అంటే ఇక్కడ మనకి రూపంతో ఎంత అనుబంధం ఉన్నప్పటికీ ఈ జ్ఞాపక శక్తి పోయినప్పుడు అది కూడా పోతుంది. ఆ జ్ఞాపక శక్తి పోతే అది పోతుంది, కానీ నామం చేసే అలవాటు ఉంది కదా. మనం ముసలోళ్ళందరినీ చూస్తే రూపాన్ని మనం గుర్తుపట్టరు, కానీ రామకృష్ణ అనుకునేటప్పుడు వాళ్ళు అలవాటు కొద్దీ నామం ఏం చేస్తుందంటే వాళ్ళు అనుకుంటానే ఉంటారు. అలవాటు అవ్వాలి, అది అలవాటు అయిపోవాలి. అలవాటు అయిపోయిన పని మనకు సంబంధం లేకపోయినా, మధ్య లేకపోయినా చేసేస్తాం. అలాగా ఆ నామం మన నోట్లో తిరుగుతూ ఉంటే మనకి జ్ఞాపక శక్తి పోయినప్పటికీ కూడా ఈ అలవాటు మనం ఏం చేస్తుందంటే భగవంతుడి పాదాల దగ్గరికి చేర్చేస్తుంది. అందుకని రూపం కన్నా నామం గొప్పదేని మహాత్ములంతా ఎందుకు చెప్పారంటే, నీ జ్ఞాపకం ఉన్నంతకాలం, నీ మనసు పనిచేసినంతకాలం రూపం సహకారం తీసుకుంటావురా, కానీ నీకు ఆ మనసు పని చేయనప్పుడు కూడా నీ నామం చేసే అలవాటు నిన్ను భగవంతుడి దగ్గరికి చేర్చేస్తుంది. అందుకని చెప్పేసి నామాన్ని చేసి తీరాలి. నామం చేసే అలవాటు ఉంటే ఆ అలవాటు మనకి జ్ఞాపక శక్తి పోయినప్పటికీ ఆ అలవాటు మనం భగవంతుడి పాదాలు చేరుస్తుంది. కాబట్టి నామం చేసే అలవాటు జపయజ్ఞాన్ని నేను అని ఎందుకన్నాడంటే, అన్ని యజ్ఞాల్లో కల్లా జపయజ్ఞం నేనే ఉన్నాను అన్నాడు. అంటే జపం చేసే అలవాటు మనని మోక్షానికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఇంత చక్కగా నాన్నగారు మనకి తెలియజేస్తున్నారు. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.